హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ ఓటీటీ తెలుగు టీమిక్స్చర్ ఛానల్ రివ్యూకు స్వాగతం. ఇందులో నేను మహాభారతానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తాను, ఈవీఎంలకు సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తాను, ఒక హీరోకు సంబంధించిన సంఘటనలు ఉదాహరణగా ఇస్తాను. చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీడియో, మొత్తం చూడండి సరేనా. దానికంటే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో ఏ హీరోను ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉండడం మీరు గమనిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో? అర్థమైందా? ఏ హీరోని ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉంటారు? ఆ హీరోనే కాదు, ఆ హీరో పిల్లలను కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు. పిల్లలంటే ఆయన చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్లే. చెప్పండి, హీరో అలాగే ఆయన పిల్లలు, వాళ్ళందరినీ కలిపి ట్రోల్ చేస్తూ ఉంటారు, ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. ఎవరు వాళ్ళు? కామెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకో ఈ వీడియో లోపలికి వెళ్ళాక చెప్తాను. గెలుపు దిశలో ఉన్న బిందు మాధవి మీద బయటికి వెళ్ళిన ఒక వ్యక్తి ఆల్రెడీ సోషల్ మీడియాలో విషం కక్కుతూ ఉండడం మనం గమనించవచ్చు. నేను చెప్తున్నది రివ్యూవర్స్ గురించి కాదు, నేను చెప్తున్నది మాట్లాడుతున్న నాలాంటి వాళ్ళు, లేకపోతే వింటున్న మీలాంటి వాళ్ళ గురించి కాదు. మీరు రకరకాల వ్యక్తులకు అభిమానులై ఉండొచ్చు, బిగ్ బాస్ చూస్తున్న వాళ్లకు, మీ గురించి కాదు. బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫైనల్ దాకా రాలేకపోయేసరికి ఆ కడుపు మంటతో బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలుగా విషం కక్కడానికి ప్రయత్నం చేయడం. ఇదిగో ప్రూఫ్స్ అంటాడు, అదిగో ప్రూఫ్స్ అంటాడు, ఇదిగో పులి అనగానే అదిగో తోక అనే సమాజం ఉండనే ఉంది. సో బిందుమాధవి గెలుపు దిశలో ఉంది కాబట్టి ఆమె మీద విషం కక్కడం. ఏమాటాడింది ఆమె, ఏమాడింది, నేనే మనగాడిని, నేనే గొప్పగా ఆడాను అని చెప్పి ఒక ఆయన మాట్లాడడం, బయటికి వెళ్ళినటువంటి బిగ్ బాస్ పార్టిసిపెంట్. అలాగే బిగ్ బాస్ లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా, రన్నర్గా వచ్చేవాళ్ళు, థర్డ్ పొజిషన్, ఫోర్త్, ఫిఫ్త్ రకరకాల పొజిషన్స్లో వచ్చేవాళ్ళు కూడా బయటికి వచ్చిన తర్వాత కొంతమంది విషం కక్కడానికి ప్రయత్నం చేస్తారు. మీరు గమనించండి. మొట్టమొదటి స్థానంలో వచ్చిన వ్యక్తి యొక్క గెలుపును అభినందించాలి, మెచ్చుకోవాలి. జనానికి వీళ్ళు నచ్చారు, అరే నేను ఎందుకు నచ్చలేకపోయాను, నేను కష్టపడ్డాను కదా, ఎక్కడో తేడా కొట్టింది, వాళ్ళ మీద వీళ్ళ మీద నేనేం డిపెండ్ అవ్వను, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది నేను వినను, నా కుటుంబ సభ్యులు చెప్పేది కూడా నేను వినను, నేను ఇండివిజువల్గా మొత్తం ఈ 3 నెలలు ఏమైందో బిగ్ బాస్ చూసుకుంటాను, ప్రశాంతంగా అనలైజ్ చేసుకుంటాను, జడ్జి చేస్తాను, ఎక్కడెక్కడ తేడా కొట్టింది, ఎక్కడెక్కడ బిందుమాధవి గ్రాఫ్ పైకి పెరిగింది, ఏం చేసి ఉండడం వల్ల. పైగా ఎక్కువసేపు చూపించారు కదా లైవ్, తక్కువసేపు కాదు కదా ఈసారి. ఏదో ఎడిటింగ్లో నేను చేసినవన్నీ ఎగరగొట్టేశారండి అని చెప్పి కూడా నేను అనలేను. సో ఏం జరిగింది అని తమను తాము విశ్లేషించుకోవడం గొప్ప విషయం. ఎందుకు ఇలా జరుగుతోంది, అసలు ఎందుకు ఇలా గెలిచే వ్యక్తి మీద విషం కక్కుతూ ఉంటారు అన్నది ప్రశ్న. ఎవరు విషం కక్కుతూ ఉంటారు? బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినటువంటి కొంతమంది ఎందుకు విషం కక్కుతూ ఉంటారు అనేది ప్రశ్న. ఇది మొదటిసారా అంటే ఇది మొదటిసారి కాదు. నేను మీకు 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎంతసేపు బిగ్ బాస్ ఎగ్జాంపుల్స్ ఎందుకండి, అవుట్ సైడ్ ఎగ్జాంపుల్స్ కొన్ని నేను మీకు ఇస్తాను. మహాభారతంలో ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంటుంది. ధర్మరాజు రాజసూయ యాగము అని చెప్పి చేస్తాడు. రకరకాల రాజ్యాల నుంచి రాజులను ఆహ్వానిస్తాడు, చాలా మంది వస్తారు. ధర్మరాజు ఇంద్రప్రస్థము దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉంటాడు. అక్కడ రాజసూయ యాగం చేస్తాడు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తాడు, అంటే అందరు రాజులను ఆహ్వానిస్తాడు, వస్తారు. అక్కడ ఒకరికి అగ్రతాంబూలం ఇవ్వాల్సి వస్తుంది. అంటే ప్రథమ తాంబూలము అంటాము, అగ్రతాంబూలము అంటాము. మనందరికీ సామాన్యమైన భాషలో అర్థం కావాలి అంటే, అక్కడికి వచ్చిన వారిలో మొట్టమొదటగా ఒక వ్యక్తిని విశిష్టంగా గౌరవించి పూజించి ఆయనకు అగ్రతాంబూలం ఇవ్వాలి. ప్రత్యేకమైనటువంటి గౌరవం ఒక వ్యక్తికి ఇచ్చి ఆ వ్యక్తి అనుమతి తీసుకొని తర్వాతి కార్యక్రమాలు చేయాలి. ఆ రాజసూయ యాగంలో ఒక భాగం అనుకోండి. మరి అక్కడికి ఎందరెందరో రాజులు వచ్చారు కదా, వాళ్లలో ఎవరిని ఎన్నుకుంటాడు ధర్మరాజు అన్న ఆలోచన వస్తుంది. ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి ఎంచుకుంటాడు. శ్రీకృష్ణ, నేను నీకే ప్రథమ తాంబూలం ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నాను, రా అని చెప్పి అంటాడు. ధర్మరాజు తమ్ముళ్ళు కూడా ఆయన చెప్పిన దానికి ఒప్పుకుంటారు, సమ్మతిస్తారు. ఇంకేముందండి సమస్య? ధర్మరాజు చక్కగా శ్రీకృష్ణుని తీసుకొచ్చి ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన కాళ్ళు గడిగి పూజ చేస్తూ అగ్రతాంబూలం ఇవ్వబోతూ ఉంటే ఆ రాజులలో ఒక వ్యక్తి పైకి లేస్తాడు. ఆ పైకి లేచిన వ్యక్తి పేరు శిశుపాలుడు. ఈ శిశుపాలునికి శ్రీకృష్ణునికి మధ్య పాత కక్షలున్నాయి. నిజానికి కృష్ణుడి వైపు నుంచి కక్షలేం లేవు గాని శిశుపాలుడు దుర్మార్గుడు. శిశుపాలుని తల్లికి శ్రీకృష్ణుడు చిన్నప్పుడే మాటిచ్చుంటాడు, మీ శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు నేను సహిస్తాను, 101వ తప్పు చేశాడనుకో అప్పుడు మాత్రమే నేను అతన్ని శిక్షిస్తాను అని చెప్పి చెప్తాడు. తన మాటకు కట్టుబడి ఉంటాడు శ్రీకృష్ణుడు. జీవితంలో ఎన్నిసార్లు శిశుపాలుడు తనను గిల్లినా, తన మీద యుద్ధం చేయడానికి వచ్చినా శిశుపాలుడిని ఓడించి పంపిస్తాడు తప్ప ఎప్పుడు శిశుపాలుడిని సంహరించాడు. ఇక ఇప్పుడు శిశుపాలుడు పైకి లేస్తాడు. ధర్మరాజును మొట్టమొదటగా తిడతాడు. ఇంతమంది రాజులు ఇక్కడుండగా నువ్వు శ్రీకృష్ణుడిని ఎన్నుకుంటావా అని చెప్పి తిట్టి, ఇక అక్కడి నుంచి తన తిట్ల వర్షాన్ని శ్రీకృష్ణుని వైపుకు తిప్పుతాడు. ఇక తిట్టడం మొదలు పెడతాడు శిశుపాలుడు శ్రీకృష్ణుణ్ణి. నువ్వెవరు, నువ్వేమన్నా రాజ్యం పరిపాలిస్తున్నావా? గోపాలునివి నువ్వు, గోవులు కాసుకుంటూ బతికావు, పేడ బిసుక్కుంటూ బతికావు, పాలు బితుక్కుంటూ బతికావు,
మేమిక్కడ ఇంతమంది క్షత్రియులమున్నాము, రాజులమున్నాము అంటాడు. నిజానికి శ్రీకృష్ణుడు కూడా క్షత్రియుడే, యాదవ రాజులు వాళ్ళు. కానీ వీడు శిశుపాలుడు వాచాలత్వం అన్నమాట. చిన్నప్పుడు దొంగతనాలు చేశావు. ఏది శ్రీకృష్ణుడు ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కడో రేపల్లెలో ఉన్నప్పుడు 5 ఏళ్ల వయసులో 6 ఏళ్ల వయసులో వెన్న తిన్నాడని అవన్నీ దొంగతనాలన్నీ ఏకరువు పెడుతూ ఉంటాడు. గోవులు కాసావంటాడు. ఇక ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. శ్రీకృష్ణుడు ఏం మాట్లాడాడు, వింటాడు. మొత్తం 100 తప్పులు అయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడు ఒక్కసారి సుదర్శన అంటాడు. సుదర్శన చక్రం, ఇప్పుడు మన చుట్టూ వైఫై గనక తిరుగుతూ ఉంటుంది, మనకు కనిపించదు కదా. శ్రీకృష్ణుడి చుట్టూ సుదర్శన చక్రం అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటుంది. మహాభారతంలో ఉన్నది చెప్తున్నాను. సుదర్శన అంటాడు, ప్రయోగిస్తాడు సుదర్శన చక్రాన్ని. సుదర్శన చక్రము ప్రచండ వేగంతో దూసుకొని వస్తుంది. ముందు కాంతి కనిపిస్తుంది సుదర్శన చక్రానిది, ఆ తర్వాత సౌండ్ వినిపిస్తుంది, కసక్ అని చెప్పి ఒక శబ్దం వస్తుంది. సీన్ కట్ చేస్తే నేల మీద శిశుపాలుని తలకాయ అక్కడ పడుంటుంది. శిశుపాలుని తలను ఖండిస్తాడు శ్రీకృష్ణుడు. అంత పెద్ద సభలో శిశుపాలుడు అవమానిస్తూ ఆ స్థాయిలో మాట్లాడతాడు శ్రీకృష్ణుడిని. శ్రీకృష్ణుడు చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో వీడు తప్పులు చేస్తూ ఉంటే అన్ని భరిస్తూ వచ్చాడు. జరాసంధునితో కలిసి అబ్బో చాలా చాలా దుర్మార్గాలు చేస్తాడు శిశుపాలుడు, భరిస్తాడు. ఇక ఇప్పుడు వీడిని పైకి పంపించే సమయం ఆసనమైంది అని చెప్పి చంపుతాడు. అక్కడ శిశుపాలుని డైలాగ్స్ ఉంటాయన్నమాట. నిజానికి శిశుపాల వధ అని చాలా అద్భుతమైన కావ్యం ఉంది సంస్కృతంలో. మాఘుడు అని చెప్పి ఒక కవి ఆయన రాశాడు. దాని గురించి చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటారండి ఈ సంస్కృత పండితులు కూడా. చాలా లోతులున్నాయన్నమాట అందులో. కావ్యంలో సౌందర్యం ఉంది. శిశుపాల వధ అని. శిశుపాలుని డైలాగ్స్ ఏంటంటే, ఏంటి ఇతనే యోగ్యుడా, నేను యోగ్యుణ్ణి కానా, ఇక్కడ రాజాది రాజైన దుర్యోధనుడున్నాడు, యోగ్యుడు కాడా, ఈ పశుపాలుడా నీకు కనిపించాడు ధర్మరాజా, ఇక్కడ చూడు కర్ణుడున్నాడు, అక్కడ చూడు భీష్ముడున్నాడు, ఇక్కడ చూడు వీరాది వీరుడు జరాసంధుడున్నాడు, అక్కడ చూడు మగధ రాజ్య పాలకుడు మహాబలాఢ్యుడున్నాడు, ఇక్కడ చూడు మరో రాజున్నాడు, అక్కడ చూడు ఆయన ఉన్నాడు, ఇక్కడ చూడు ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవన్నీ చదువుతాడు శిశుపాలుడు. అంటే అందరితో కంపేర్ చేస్తూ శ్రీకృష్ణుడు పనికి మాలినవాడు, శ్రీకృష్ణుడు శుద్ధ దండగా, మేమందరం చాలా గొప్పవాళ్లము, మనగాళ్లము, మేమేదో పోటు పొడుస్తాము, పోటుగాళ్లం మేము అని చెప్పి ఈ శిశుపాలుని ఫీలింగ్ అనమాట. సరిగ్గా నేను ఇలాంటి సంఘటన నిజ జీవితంలో కూడా చూడడం అనేది ఆశ్చర్యకరం. నేనే కాదు, మీరు కూడా చూశారు. ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు వచ్చిందండి, పద్మభూషణ్ అని. ఆయనకేదో అవార్డు ఇస్తున్నారు, ప్రోగ్రామ్ జరుగుతుంది. చిరంజీవి గారు అంటే కేవలము ఏదో సినిమా హీరోగానే కాకుండా ఆయన బ్లడ్ బ్యాంకుకు సంబంధించి ఆయన చాలా సేవ చేశారని, అలాగే ఐ బ్యాంకు సంబంధించి ఆయన చాలా సేవ చేశారని చెప్పి అవన్నీ ఆ డేటా స్టాటిస్టిక్స్ అవన్నీ చూస్తే బ్లడ్ డొనేషన్ అంటే చిరంజీవి గారు ప్రారంభించక ముందు ఎలా ఉండేది పరిస్థితి, రక్తం దొరకక, అంతకుముందు ఎలా ఉండేది, ఆ తర్వాత ఎలా ఉంది, ఐ బ్యాంక్ స్థాపించిన తర్వాత ఎంతమందికి కళ్ళు పెట్టారు, చిరంజీవి గారు ఏమేం చేశారు, అది మొత్తం ఆ డేటా స్టాట్స్ అన్నీ తీసుకొని చూస్తే అప్పుడు అర్థమైంది చిరంజీవి గారు ఎలాంటి గొప్ప పనులు చేశారో. తన యొక్క అభిమానులను, ఆ సైన్యాన్ని మొత్తము రక్తదానం చేయడం వైపు ఏ స్థాయిలో మలిపారు. ఏదో గాంధీ గారి జయంతికి 20 మంది రక్తం ఇవ్వండి అయ్యా అని చెప్పి అలా కాదు, భారీ స్థాయిలో రక్తదానం చేయించారు చిరంజీవి గారు. ఐ డొనేషన్ క్యాంప్స్ కానీ, దాంతోపాటు హీరోగా ఆయన నటించడం అనేది సరే ఆ విషయం. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం ద్వారా చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. ఆబ్వియస్గా సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి కన్ను కొట్టింది. ఇక బాహాటంగా విమర్శించినటువంటి వారు ఎవరంటే ఒక ఆయన ఉన్నారు. స్టేజ్ మీదనే చిరంజీవి గారికి సన్మానం జరుగుతున్నటువంటి వేదిక అండి, ఆ వేదిక మీద నిలబడి చిరంజీవి గారిని అవమానిస్తూ, తనకు చిరంజీవి గారికి అంతకుముందు ఏమేం గొడవలున్నాయి, తనకు చిరంజీవి గారికి మధ్య అల్లు అరవింద్ ఎలా గొడవలు పెట్టాడు, ఇవన్నీ ఏంటంటే పిచ్చ మాటలండి. ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఒక మీటింగ్లో ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించాడు ఒక మహానుభావుడు. సరే అక్కడితో ఊరుకుంటాడంటే కాదండి. ఆ తర్వాత 75 సంవత్సరాల తెలుగు సినిమా వేడుకలు అని చెప్పి చేశారు. ఆ సమయంలో కూడా ఈ క్యాండిడేట్ అక్కడ స్టేజ్ మీద నిలబడి, నేను లెజెండును కానా, చిరంజీవి లెజెండా, ఇక్కడ గిరిబాబు అని చెప్పున్నాడు, ఈయన లెజెండు కాడా అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశాడు ఆయన. అవన్నీ చూసేసరికి ఇక చిరంజీవి గారికి కోపం వచ్చేసింది. టైం క్యాప్స్యూల్ అని చెప్పి ఒక పెద్ద బాక్స్ పెట్టారండి ఆ 75 సంవత్సరాల వేడుకలో. ఆ టైం క్యాప్స్యూల్లో వేశారు చిరంజీవి గారు తనకు సన్మానం చేస్తూ ఇచ్చినటువంటిది. మళ్ళీ ఇంకో 25 సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు అందరం కలిసి ఈ సన్మానాన్ని మేము తీసుకుంటాము, మహేష్ బాబు, నేను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకా కొత్త హీరోలు ఎందరో వస్తారు, మేమందరం కలిసి అప్పుడు తీసుకుంటానయ్యా, అప్పటిదాకా నాకు అవసరం లేదు ఈ సన్మానం ఏంటి అని చెప్పి చిరంజీవి గారు ఒక ఆవేశానికి లోనైపోయి స్టేజ్ మీద మాట్లాడి, బహుశా చిరంజీవి గారు అంత ఆవేశంగా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం అదే మొట్టమొదటిసారండి.
అంతకుముందు పద్మభూషణ్ వచ్చినప్పుడు ఆయనను విమర్శిస్తుంటే అదే వేదిక మీద చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నారు, ప్రశాంతంగా ఉన్నారు తప్ప ఒక్క మాట మాట్లాడలేదు చిరంజీవి గారు. అయ్యిందా? ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ నేను క్వశ్చన్ వేసాను, ఎక్కువగా ట్రోల్కు గురయ్యే హీరో ఎవరు, కుటుంబం ఎవరు అని చెప్పి. నిజానికి ట్రోలింగ్ చేయడం అనేది తప్పు, కరెక్ట్ కాదు. కానీ మన బంగారం మంచిదై ఉండాలిగా. ఎందుకు ఒకే కుటుంబాన్ని ఒకే హీరోని ఎందుకు ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు అన్న ప్రశ్న వేసుకుంటే వీళ్ళు మాట్లాడే మాటలు అట్లా ఉంటాయండి. వేదికల మీద మాట్లాడడం, ఎచ్చులు చెప్పుకోవడము, చిరంజీవి గారి కంటే నేనే గ్రేటు, ఆయన కంటే నేనే గ్రేటు, ఈయన కంటే నేనే గ్రేటు. అక్కినేని నాగేశ్వరరావు గారి ముందు నిలబడి ఈ హీరో ఏం చెప్తాడంటే, అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు ఏమన్నారో తెలుసా, నందమూరి తారక రామారావు గారి కంటే నువ్వే బాగా చెప్తావయ్యా డైలాగ్స్, అంటే నాగేశ్వరరావు గారి కంటే నువ్వే గ్రేటు అని చెప్పి అన్నపూర్ణమ్మ గారు ఆయన భార్యే నన్ను మెచ్చుకున్నట్టు అని చెప్పి డైలాగ్ వేశాడు. నాగేశ్వరరావు గారు అక్కడే గాలి తీశారు. ఆయన డిప్లొమాటిక్గా మాట్లాడతారు కాబట్టి ఈయన చూడండి, నాకంటే కూడా ఈయన గొప్ప నటుడట అని చెప్పి అనుకుంటున్నాడు. అనుకోనివ్వండి, ఎవరి ఆనందం వాళ్ళది. పైగా నా భార్య చెప్పింది అని చెప్పి చెప్తూ ఉన్నాడు. నా భార్య ఏమో మరణించింది, ఆమె నేను ఇక్కడ తీసుకురాలేను సాక్ష్యంగా, ఆమె పేరు చెప్తున్నాడు అని నాగేశ్వరరావు గారు స్టేజ్ మీదనే చురకలు వేశారు. ఇప్పుడు కూడా ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతున్న ఆడియో ఫంక్షన్స్లో కానీ ఎచ్చులు చెప్పుకోవడము, తమ గొప్పతనాలేమో తాము ప్రకటించుకుంటూ ఉండడము, తమ ఫ్యామిలీ డబ్బా కొట్టే విధానం కూడా ఒకటి ఉంటుందండి. ప్రతి ఒక్కరూ చెప్పుకోవచ్చు తమ ఫ్యామిలీ గురించి, తమ గురించి. ఇప్పుడు మహేష్ బాబు గారు కూడా మాట్లాడతారు, కృష్ణ గారి గురించి మాట్లాడతారు, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. మాట్లాడుతూ ఉంటే వినసొంపుగా ఉంటుంది. కృష్ణ గారి గురించి మహేష్ బాబు గారు మాట్లాడుతుంటే ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎందుకు ఇదంతా అంటే జలసీ అన్నమాట. అరే నాకు దక్కంది వీళ్ళకి దక్కిందే, ప్రేక్షకుల ఆదరణ దక్కిందే, మావి ఇంత భారీ భారీ సినిమాలు కాలేకపోయాయే, మా పిల్లలు ఇంత పెద్ద పెద్ద సినిమాలు అవ్వలేకపోతున్నాయే. ఇక అక్కడి నుంచి జలసీ స్టార్ట్ అయ్యి అది ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. జలసీ ఎవరికండి నష్టము? ఆలోచించండి, ఎవరికి నష్టము? ప్రజల ఆదరణ ఎలా వస్తుంది అనేది కీలకం ఇక్కడ. నేను ఇంతకుముందు ఒక ఉదాహరణ ఇచ్చాను రాజసూయ యాగానికి సంబంధించి. ఒకరికి అగ్రతాంబూలం దక్కుతూ ఉన్నప్పుడు మిగతా రాజులందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎవరో ఒకరిని ఎంచుకునే హక్కు ధర్మరాజుకైతే ఉంది కదా, ఆ హక్కు ఆయన ఉపయోగించుకున్నాడు. చక్కగా శ్రీకృష్ణుని కూర్చోబెట్టాడు, అగ్రతాంబూలం ఇస్తున్నాడు. రేపు మరొకరు రాజసూయ యాగం చేశారనుకోండి, వాళ్ళకు కావాల్సిన వాళ్లను పిలిచి కూర్చోబెట్టి అగ్రతాంబూలం ఇచ్చుకోవచ్చు. శ్రీకృష్ణుడి దేవుడని తెలిసి అగ్రతాంబూలము ఇవ్వడం కాదండి ధర్మరాజు. మహాభారతంలో అలా లేదు. మహాభారతం మనం లోతుగా పరిశీలిస్తే తెలుస్తుంది. ఇంద్రప్రస్థము అని చెప్పి న్యూ క్యాపిటల్ సిటీ కట్టాలి అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు చాలా చాలా సహాయం చేశాడు. అక్కడికి వచ్చి క్యాపిటల్ సిటీ కట్టడం దగ్గర నుంచి ఫంక్షన్ అవుతుంటే, వడ్డిస్తుంటే, అక్కడున్న ఇస్తరాకులు ఎత్తేయడం దగ్గర వరకు అంత కష్టపడ్డాడు శ్రీకృష్ణుడు. అంత కష్టపడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంటే రైట్ హ్యాండ్ లాగా ఉన్నాడు శ్రీకృష్ణుడు ధర్మరాజు వైపు నుంచి చూస్తే. మరి ధర్మరాజు ఆయనకు అగ్రతాంబూలం ఇచ్చాడు. ప్రత్యక్షంగా నాకు సహాయం అందింది శ్రీకృష్ణుని వల్ల, మమ్మల్ని అంటిపెట్టుకొని ఉన్నాడు, మమ్మల్ని కాపాడాడు, ఈయనకు కాక ఇంకెవరికి ఇస్తాను నేను అగ్రతాంబూలము అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. అది శిశుపాలునికి నచ్చలేదు. ఇక లేచి డైలాగులు వేయడం మొదలెట్టాడు. ఉంటే గింటే తానే నెంబర్ 1 ఉండాలి కానీ వేరే వాళ్ళు నెంబర్ 1 ఉండడానికి వీల్లేదు. ఇది శిశుపాలుని యొక్క మనస్తత్వం అండి. వేరే వాళ్ళు నెంబర్ 1గా కనిపించారు అనగానే ఇక వాళ్ళ మీద బురద చల్లడము, విషం కక్కడం. కాకపోతే శ్రీకృష్ణుని దగ్గర ఎలాగైతే అదృశ్య రూపంలో సుదర్శన చక్రం ఉందో, ఇక్కడ కూడా ఓట్లు వేయాలి అనుకుంటున్నటువంటి ప్రజలు కూడా అదృశ్య శక్తి లాగానే కనిపిస్తారు. ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తారు పవర్ ఓట్ల ద్వారా. అలాగే గత 10 సంవత్సరాలుగా మనం గమనిస్తే, మన భారతదేశంలో అయిన ఎన్నికలను గమనిస్తే, నరేంద్ర మోడీ గారు గెలిచినప్పుడు మీరు గమనించండి, ఎక్కువ శాతం మీడియా నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఉంటుంది. మన భారతదేశంలో మనకు తెలుసు. మీడియా సంగతి పక్కన పెట్టండి. కాంగ్రెస్ వారు ఉంటారు. నేనేం చిన్న చితక నాయకులను అనడం లేదండి, చిన్న చిన్న కార్యకర్తలు, ఎమ్మెల్యేలను కూడా నేను అనడం లేదు. పెద్ద స్థాయిలో ఉండే కాంగ్రెస్ నాయకులు, అలాగే పెద్ద స్థాయిలో ఉండే పార్టీల నాయకులు, ఆ పార్టీకి చెందిన కేజ్రీవాల్ గారు, ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మమతా బెనర్జీ స్థాయిలో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కొన్ని వ్యాఖ్యలు అనమాట. ఏదైనా స్టేట్లో బీజేపీ ఏదైనా గెలవడానికి అక్కడ అనుకూలంగా ఉంది అనగానే స్టార్ట్ చేస్తారు వీళ్ళు. బీజేపీ గెలిచింది అనగానే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అంటారు. అలాగే పరువు పోగొట్టుకున్నారు అందరూ. అరవింద్ కేజ్రీవాల్ పరువు అలాగే పోయింది. నవ్వుకుంటారు, ఎక్కువగా ట్రోల్స్ ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే బీజేపీ గెలిచింది అనగానే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, ఎలా హ్యాక్ అయ్యాయో తెలుసా, ఐ విల్ షో ద ప్రూఫ్ అని చెప్పి కూర్చోబెట్టి ఏంటంటో చెప్తుంటాడు. నవ్వుకుంటుంటారనమాట జనాలు. ఇప్పుడు మొన్న పంజాబ్లో ఆప్ పార్టీ గెలిచిందండి, ఆమ్ ఆద్మీ. మరి పంజాబ్లో కూడా ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా? మహారాష్ట్రలో అంతకుముందు బీజేపీ గెలిచింది, దేవేంద్ర ఫడ్నవీస్ గారు. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అని చెప్పి రాహుల్ గాంధీ, ఈ బ్యాచ్ వీళ్ళందరూ కొంతమంది. ఆ తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ గారు దిగిపోయారు. 5 ఏళ్ల తర్వాత శివసేన పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి అప్పుడు ఈవీఎంస్ హ్యాక్ కాలేదా? ఆలోచించండి. హ్యాక్ అయ్యేవి ఈవీఎంస్ కాదండి. ప్రజలను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది అనేది అదృశ్య రూపంలో ఓట్ అనే ఒక పవర్ ఉంటుంది. అది ఎప్పుడు పడాలో అప్పుడు పడుతుంది. దాన్ని క్యాచ్ చేయలేరు చాలా మంది. అలాగే బిగ్ బాస్ లో కూడా, బిగ్ బాస్ లో ఈవీఎంలు ఉండవు కాబట్టి బిగ్ బాస్ లో ఎవరన్నా గెలిచారు అనగానే అభినందించకుండా వెంటనే విషం కక్కే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఒకరిద్దరు ఉంటారు, ప్రతి బిగ్ బాస్ లోనూ ఉంటారు. ఈ బిగ్ బాస్ లో కూడా మనం చూడొచ్చు ఒకరిద్దరిని.
ఇంకా కొంతమంది ఇప్పుడు లోపలే ఉన్నారు, వాళ్ళు బయటకు వచ్చినాక ఎవరెవరు ఏమేమి విషయం కక్కుతారో చూద్దాం. కానీ ఎంతమంది డిగ్నిఫైడ్గా మాట్లాడతారో, ఎంతమంది విషయం కక్కుతారో. ఏం ఆడలేదండి, ఏం చేయలేదండి అంటాడు. ఏం చేయకుండానే చూస్తున్నటువంటి ప్రేక్షకులలో లక్షలాది మంది ఓట్లేస్తారండి. వాళ్ళకి ఏదో నచ్చింది కదా, ఏం నచ్చింది ఆ పాయింట్స్ పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కదా. అరే ఒంటరి పోరాటం చేసింది అమ్మాయి, మేము గ్రూప్గా ఆడాము అని చెప్పండి, ఒప్పుకోరండి. మళ్ళీ ఈమె కూడా గ్రూప్గా ఆడింది కదా, శివాతో కలిసి గ్రూప్గా ఆడింది కదా అంటారు, అడ్డదిడ్డంగా వాదిస్తారు. శివాతో కలిసి గ్రూప్గా ఆడితే ఆమె కెప్టెన్గా గెలవాలి కదండి. శివానే కెప్టెన్ అవ్వడానికి ముక్కులోంచి నీళ్లు కిందికి వచ్చాయి. వరుసగా 6 సార్లు కంటెండర్ అయ్యి 7వ కెప్టెన్ అయ్యాడు శివ. ఆయన కెప్టెన్ అవ్వడానికే పరిస్థితి అలా ఉంది. ఇంకా ఈమె ఆయనతో గ్రూప్గా కట్టి ఆడి కెప్టెన్ అయ్యేదేముందండి. ఎక్కడా గ్రూప్ కట్టి ఆడలేదు ఆమె. శివాన్ని నామినేట్ చేసింది ఆమె. ఇద్దరు కలిసి వేరే వాళ్ళ మీద ఎగబడడం ఎప్పుడు చేయలేదు, వేరే గ్రూప్ వాళ్ళు చేశారు. ఇవన్నీ కనిపించవా అండి? తర్వాత బిందుమాధవ్ ఎప్పుడు బయట విషయాల గురించి ఆమె మాట్లాడలేదు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఒక ఆయన బయటికి వెళ్ళిపోయిన ఆయన నోరు తెరిస్తే మొత్తం బయట విషయాలే. హర్యానానేమో ఈఎంఐ కట్టేశావా అంటాడు, హర్యానా ఈయనను కెప్టెన్ చేసినప్పుడేమో మహారాణి, ఈయన నామినేట్ చేయంగానే దుష్టురాలు నీచురాలు, బయట ఈఎంఐలు కట్టేశావు, దిస్ ఈజ్ హర్యానా గ్లోరీ అని చెప్పి మాట్లాడాడు. బిందుమాధవి తండ్రిని తిట్టాడు, ఫెయిల్డ్ అన్నాడు. బిందుమాధవి కెరీర్ గురించి మాట్లాడాడు. నామినేషన్లోనే కాదు, యాబ్సెన్స్లో కూడా 3-4 కూర్చొని దుష్ట చతుష్టయంలా కూర్చొని కారాలు మిరియాలు నూరుతూ బిందుమాధవికి ఇక్కడ మార్కెట్ లేదు అని చెప్పి పిచ్చవాగుడు వాగడం. ఆమెకు మార్కెట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు తోటి పార్టిసిపెంట్ ఆమె. ప్రయత్నం చేయి, గెలువు. ఒక టాస్క్లో గెలవంగానే నేను టాస్కులు బాగా ఆడుతున్నాను కదా మనగాడిని. టాస్కులు ఒక్కటే కాదు కదండి బాగా ఆడడము. ప్రేక్షకులు ఏమేం చూస్తున్నారో ఆలోచించండి. ప్రవర్తన ఎలా ఉందనేది చూస్తారు కదా. ఆమె ప్రవర్తనలో లోపాలు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి కూడా గమనిస్తారు. కంపారిటివ్ ఆస్పెక్ట్స్లో చూస్తారు. అంతకంటే భయంకరంగా ఉందేమో మీ ప్రవర్తన. ఒకవేళ ఆమె ప్రవర్తన భయంకరంగా ఉంటే అంతకంటే వర్స్ట్గా ఉందేమో మీ ప్రవర్తన. అలా ఆలోచించండి. లేదు ఈమెలో పాజిటివ్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రేక్షకులు ఏం ఆలోచించారు, ఎందుకు ఓట్లేశారు ఈమెకు, ఎందుకు ఇలా మద్దతు పెరిగింది, ఒక పాజిటివ్ డైరెక్షనే ఉండదండి ఒకరిద్దరిది. బిగ్ బాస్లో ప్రతిసారి మనం గమనిస్తాం, బయటికి వెళ్ళగానే విషయం కక్కడం. ఫస్ట్ వచ్చిన వాళ్ళ మీద ఎలా విషయం కక్కుతారు? పెయిడ్ దొంగోట్లేశారు, సోషల్ మీడియా ఓట్లేశారు, గ్రాఫిక్స్ చేసుకొచ్చారు, ముందే ప్లాన్ వేసుకొచ్చావా. ఇంకొక ఆయన ఉన్నాడు లోపల, ముందే ప్లాన్ వేసుకొచ్చావు కదా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు. అంతకుముందు బిగ్ బాస్ 4లో కూడా అభిజిత్ గెలిచాడు కదా, అభిజిత్ పిఆర్లు ఉన్నారు, పిఆర్లు ఉన్నారు, ఇలా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. బిగ్ బాస్ 4లో కూడా బయటికి వెళ్ళిన తర్వాత వాల్యూ పడిపోతుందండి అలా మాట్లాడితే. ఎవరైనా సరే గెలిచారంటే వాళ్ళను అప్రిషియేట్ చేయడం అనేది నేర్చుకోవాలి. ఆ విశాల హృదయం ఉండాలి. దానికి విశాల హృదయం కాదు, అది అత్యంత సహజమైన లక్షణం అయి ఉండాలి. భుజం తట్టి వెరీ గుడ్, గెలిచావు, నాతో పాటు నువ్వు కూడా ఆడావు, నేను గెలవలేకపోయాను, నువ్వు గెలిచావు, చాలా సంతోషం అని చెప్పి అప్రిషియేట్ చేయాలి. ఆ హృదయమే లేదండి. ఎంతసేపు పేరు పెట్టుకొచ్చారా, పిఆర్ పెట్టుకొచ్చారు, విషం కక్కడం, శిశుపాలుల బ్యాచ్ ఇదంతా కూడా. నేను అందుకే ఇంకొక హీరో ఎగ్జాంపుల్ కూడా నేను చెప్పాను. ఎక్కువ ట్రోల్కు గురయ్యేది ఆయన్నే. వేరే ఇంకొక కుటుంబం, ఒక హీరో ఫ్యామిలీ వాళ్ళు నన్ను ట్రోల్ చేయిస్తున్నారు అని చెప్పి కూడా అన్నాడు ఆయన. ఏ హీరోల ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరూ ట్రోల్ చేయించరండి. వాళ్ళు మాట్లాడుకునే మాటలు అలా ఉంటాయి. సెల్ఫ్ ట్రోల్ వాళ్ళని వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అఖిల్ చూడండి, మనం గమనిస్తే వరలక్ష్మి శరత్ కుమార్ గారు మాట్లాడిన మాట ఇంగ్లీష్లో ఆమె ఫ్రేజ్ ఉపయోగించింది, యు ఆర్ ప్లేయింగ్ బై ద బుక్ అని చెప్పి బిందుతో. అలాగే యు ఆర్ ప్లేయింగ్ అకార్డింగ్ టు ద రూల్స్ అని చెప్పి వరలక్ష్మి శరత్ కుమార్ చెప్తే ఆమె ఉద్దేశం ఏంటి? వరలక్ష్మిది బిగ్ బాస్లో ఉన్న నియమ నిబంధనలను అనుసరించి నువ్వు ఆడుతున్నావు బిందు, నీకోసం నువ్వు స్టాండ్ తీసుకుంటూ ఉన్నావు, బాగా ఆడుతున్నావు అని చెప్పి భుజం తట్టినట్టు ఒక 2 మాటలు చక్కగా మాట్లాడాము, వెళ్ళిపోయింది ఆమె బిజీ స్కెడ్యూల్లో. అందులో నుంచి అఖిల్ తప్పులు లాగుతాడు. ఏం లాగుతాడు అంటే, ముందే ప్లాన్ వేసుకొచ్చినావు కదా, మీ ఫ్రెండ్ చెప్పింది కదా, ముందే ప్లాన్ వేసుకొచ్చినావు కదా అంటాడు. తప్పు తీస్తాడు అందులోంచి. నాకైతే నవ్వు ఆగలేదు. వీటన్నింటి వల్ల పేరు ప్రఖ్యాతులు పెరగవండి. గెలిచేవాళ్లను అప్రిషియేట్ చేయడం అన్నది నేర్చుకోవాలి. మన ఓటమికి కారణాలు ఏంటి అన్నది చక్కగా విశ్లేషించుకోవడం నేర్చుకోవాలి. ఎంతసేపు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, ఎలక్షన్లో మనం ఓడిపోతే ఈవీఎంలు హ్యాక్ చేశారు అని చెప్పి అర్థం. అవతలోళ్ళు ఓడిపోయారంటే మనం గొప్పోళ్ళం. ఇదేంటండి? ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం చూస్తాము ఎవరు డిగ్నిఫైడ్గా స్పందిస్తారు, ఎవరు డిగ్నిఫైడ్గా స్పందించరు అని. యూఎస్ఏలో కూడా ప్రతిసారి ఓడిపోయినటువంటి వాళ్ళు, గెలిచిన వాళ్ళు మీరు గమనించండి, చాలా డిగ్నిఫైడ్గా స్పందిస్తూ ఉంటారు. కేవలం మొన్న మాత్రమే డొనాల్డ్ ట్రంప్ దిగిపోయినప్పుడు మాత్రమే ఒక హల్చల్ సృష్టించి కంపు చేశాడు ఆయన. ఆ లోపలికి వెళ్ళడము, వైట్ హౌస్లోంచి బయటికి గెంటడానికి ప్రయత్నం చేయడాలు, ఒక పనికిమాలిన డ్రామా లాంటిది జరిగింది. 70s or 80sలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది చేస్తూ ఉండేవాళ్ళు ఈ గాంధీ భవన్లో. అలాంటి డ్రామా ఒకటి చేసి మరీ వెళ్ళిపోయాడు ట్రంప్. అదొక్కటే అమెరికా చరిత్రలో. అంతకుముందు ఎప్పుడైనా ఎవరన్నా ప్రెసిడెంట్ ఓడిపోయాడు అని అంటే, లేదు ఒక అభ్యర్థి గెలవలేకపోయాడు అంటే ప్రెసిడెంట్గా, వాళ్ళు మాట్లాడే మాటలు మనం గమనించవచ్చు. మేము ప్రజలకు దగ్గర కాలేకపోయామండి, మేము ప్రయత్నం చేశాము, మేము ఏమేం చేయగలమో అవన్నీ మేము చెప్పాము, బట్ మేము కేవలం ఇక్కడ ఇందులో ఎలక్షన్స్లో ఓడిపోయాము అంతే తప్ప మేము సేవ చేయడంలో మేము ఓడిపోలేదు, మేము ఖచ్చితంగా మేము సేవ చేస్తాము అంటారు. కొంతమంది మేము ప్రతిపక్షంగా మేము ఉంటామండి, కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తాము, సలహాలు ఇస్తాము, ఏమన్నా తప్పులు జరుగుతున్నాయి అని చెప్పి అనుకుంటే మేము గళమెత్తుతాము, మాట్లాడతాము. మంచి బిల్స్ ఏమన్నా తీసుకొస్తున్నారంటే, అమెరికాకు ఉపయోగపడే బిల్స్ ఏమైనా తీసుకొస్తున్నారంటే డెఫినెట్గా మేము మద్దతు ఇస్తాము. ఒక
కన్స్ట్రక్టివ్ వేలో మేము ఆలోచిస్తాము, నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము వ్యవహరిస్తాము, ఇలా మాట్లాడతారు. అది డిగ్నిటీ అంటే. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి, దొంగోట్లు వేయించారు, ఇవి కావు. అవన్నీ లో లెవెల్ కింద వాళ్ళకు వదిలేయాలి. పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు కూడా అదే భాష మాట్లాడితే దారుణంగా ఉంటుంది. వాళ్ళు ఆ భాష మాట్లాడుతుండే వరకు వాళ్ళ అభిమానులు కూడా అదే భాష మాట్లాడుతుంటారు. బిందుమాధవి గెలిస్తే అప్రిషియేట్ చేయాలండి, ఆ హృదయం ఉండాలి, అభినందనలు చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. ఒకవేళ ఆమె గెలవడం నచ్చలేదనుకోండి, వేరే వాళ్ళకి మీరు ఫ్యాన్ అనుకోండి, అప్పుడు కూడా ఏంటి, ఓకే ఈ అమ్మాయి గెలిచింది, నాకు కావాల్సిన వ్యక్తి గెలవాలని చెప్పి నేను అనుకున్నాను, సరే నాకు ఈ అమ్మాయిలో ఈ లక్షణాలు నచ్చలేదు, అంతవరకు ఉంటే అయిపోతుంది. కానీ పెయిడ్ సోషల్ మీడియా ఓట్లు, పిఆర్లు పెట్టుకొచ్చి ఓట్లు వేసారు, పెయిడ్ వేసారు. పెయిడ్ పిఆర్లతో నెంబర్ 1 ఎవరు కాలేరండి. మహా అయితే టాప్ 5 దాకా ఎవరైనా వచ్చింటే వచ్చారేమో చూసుకోండి. బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, ఫుల్ క్యాష్ పార్టీలు కొంతమంది ఎవరన్నా ఉండి కీర్తి ప్రతిష్టలు కావాలనుకొని ఎవరన్నా రావడానికి ప్రయత్నం చేస్తే చేశారేమో, నాకు తెలియదు. చూడండి మీరు వెళ్ళి, ఒక ఇంపాక్ట్ ఏది క్రియేట్ చేయకుండా ఒకరికి అసిస్టెంట్గా మారి ఉపగ్రహంలాగా చక్కర్లు కొడుతూ ఎవరన్నా ఉన్నారేమో చూడండి. బిందు గెలిస్తే పెయిడ్ పిఆర్లు పెట్టుకొచ్చిందని చెప్పి వాగడం. అదే మరి ఇంకొకరు గెలిస్తే అండి, ఫర్ ఎగ్జాంపుల్ అఖిల్ గెలిచాడు అనుకోండి, అప్పుడు అదే మాట మాట్లాడదామా, అఖిల్ పెయిడ్ పిఆర్లు పెట్టుకొచ్చాడు మాట్లాడదామా? అంతెందుకండి, గెలిచిన వాళ్ళని ఎందుకు అనాలి, రన్నర్ని ఎందుకు అనకూడదు? ఆలోచించండి మీరు కూడా. ఇప్పుడు గెలిచిన వాళ్ళని అనాలనుకుంటే రన్నర్ని కూడా అనొచ్చు కదండి. నువ్వు కూడా పెయిడ్ పిఆర్లు పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళావు, నువ్వు కొంచెం అక్కడ తేడా కొట్టింది, అందుకని చెప్పి నువ్వు కిందికి వచ్చావు, ఆమె పైకి వెళ్ళింది, నువ్వు పెయిడ్ పిఆర్లు పెట్టుకొచ్చావు, అందుకే రన్నర్ అయ్యావు, లేకపోతే ముందే వెళ్ళిపోయేవాడివి అని చెప్పి వేరే వాళ్ళు కూడా అనొచ్చు కదండి. అలాగే టాప్ 3లో ఉన్న వ్యక్తిని కూడా అనొచ్చు కదండి. ఆలోచించండి, టాప్ 1, 2, 3లో ఉన్నటువంటి వాళ్ళని ఎవరినైనా అనొచ్చు. ఈ మాట అసహ్యకరం అండి. బిందుమాధవి గెలుస్తూ ఉంటే అప్రిషియేట్ చేయాలి, అది నేర్చుకోవాలి. అలా కాకుండా బురద చిమ్మడానికి ప్రయత్నం చేస్తే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా శిశుపాలులతో సమానము. ఎప్పుడు కూడా అదృశ్య రూపంలో సుదర్శనం అనే ఒక వైఫై తిరుగుతూ ఉంటుంది, ఒక శక్తి తిరుగుతూ ఉంటుంది, అది ప్రజాశక్తి. ఇప్పుడు గాల్లో నుంచి సుదర్శన చక్రం రావాల్సిన అవసరం లేదు. ప్రజాశక్తి అనేది కంటికి కనిపించదు, ఓట్లు మాత్రం టప 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 పడిపోతూ ఉంటాయి. దెబ్బ పడిందంటే మళ్ళా దేవుడు కనిపించాల. బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే బిగ్ బాస్ ఆట మీద నమ్మకం లేని పరిస్థితి అండి కొంతమందిది. పేడోట్లు వేసారు, అదే సార్ అంటే నీకు బిగ్ బాస్ మీదే నమ్మకం లేదు, బిగ్ బాస్ ఆట మీద నమ్మకం లేదు, మళ్ళీ 2 సార్లు వస్తారు కొంతమంది అయితే బిగ్ బాస్కు. దేనికోసం రావాలంటే బిగ్ బాస్ మీద నమ్మకం లేకపోతే, అంటే తమను గెలిపిస్తే బిగ్ బాస్ గొప్పవాడు, తాము టాప్ 5లో ఉంటే బిగ్ బాస్ గొప్పవాడు, తాము నెంబర్ 1 అయితే బిగ్ బాస్ గొప్పవాడు, వేరే వాళ్ళు నెంబర్ 1 అయితే బిగ్ బాస్ దుర్మార్గం, వేరే వాళ్ళు నెంబర్ 1 అయితే వాళ్ళు పెయిడ్, మనం నెంబర్ 1 అయితే మనం గొప్పవాళ్ళం. చూడండి ఏ స్థాయి రాక్షస మనస్తత్వం, సాడిస్టిక్ మనస్తత్వం ఉంటుందో కొంతమందిలో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో. బిందుమాధవి గెలుస్తూ ఉంటే అప్రిషియేట్ చేయాలి, అది నేర్చుకోవాలి. అలా కాకుండా బురద చిమ్మడానికి ప్రయత్నం చేస్తే బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా శిశుపాలులతో సమానము. ఇప్పుడు కూడా అదృశ్య రూపంలో సుదర్శనం అనే ఒక వైఫై తిరుగుతూ ఉంటుంది, ఒక శక్తి తిరుగుతూ ఉంటుంది, అది ప్రజాశక్తి. ఇప్పుడు గాల్లో నుంచి సుదర్శన చక్రం రావాల్సిన అవసరం లేదు, ప్రజాశక్తి అనేది కంటికి కనిపించదు, ఓట్లు మాత్రం టప 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 పడిపోతూ ఉంటాయి. దెబ్బ పడిందంటే మళ్ళా దేవుడు కనిపించాల. బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకే బిగ్ బాస్ ఆట మీద నమ్మకం లేని పరిస్థితి అండి కొంతమందిది. పేడోట్లు వేసారు, అదే సార్ అంటే నీకు బిగ్ బాస్ మీదే నమ్మకం లేదు, బిగ్ బాస్ ఆట మీద నమ్మకం లేదు, మళ్ళీ 2 సార్లు వస్తారు కొంతమంది అయితే బిగ్ బాస్కు. దేనికోసం రావాలంటే బిగ్ బాస్ మీద నమ్మకం లేకపోతే, అంటే తమను గెలిపిస్తే బిగ్ బాస్ గొప్పవాడు, తాము టాప్ 5లో ఉంటే బిగ్ బాస్ గొప్పవాడు, తాము నెంబర్ 1 అయితే బిగ్ బాస్ గొప్పవాడు, వేరే వాళ్ళు నెంబర్ 1 అయితే బిగ్ బాస్ దుర్మార్గం, వేరే వాళ్ళు నెంబర్ 1 అయితే వాళ్ళు పెయిడ్, మనం నెంబర్ 1 అయితే మనం గొప్పవాళ్ళం. చూడండి ఏ స్థాయి రాక్షస మనస్తత్వం, సాడిస్టిక్ మనస్తత్వం ఉంటుందో కొంతమందిలో బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళల్లో. అదే విషయం. ధన్యవాదాలు.